హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నిరుద్యోగులందరికీ ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంటర్ మెమో మీ దగ్గర ఉంటే చాలు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకైతే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. మీరు ఈ ఉద్యోగాలలో చేరగానే 50,000కు పైగా జీతం అయితే పొందొచ్చు. అలాగే చాలా తక్కువ కాంపిటీషన్తో ఈ ఉద్యోగాలు అయితే ఉంటాయి. కాబట్టి మన 2 తెలుగు రాష్ట్రాల మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఈ వేకెన్సీస్కి అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ కల్పించే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. వీటికి ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే మీ తరపున ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేయండి చాలు. మీ వీడియోకి అయితే నేను ఒక 50 లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక చిన్న లైక్ అయితే చేయండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనం ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ICMR కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించిన ఇక్కడ నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ డేట్ మరియు దాని నెంబర్ అయితే చూసుకోవచ్చు. వీరి నోటిఫికేషన్ ద్వారా పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ అనే ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. వీటికి సంబంధించి పర్సనల్ అసిస్టెంట్ వచ్చేసి ఒక వేకెన్సీ ఉంది. అది కూడా మనకు UR కేటగిరీలో ఉంది. కాబట్టి ఏ కేటగిరీకి సంబంధించిన వారైనా కూడా వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి స్టెనోగ్రాఫర్ మొత్తం 2 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి UR కేటగిరీలో, ఇంకోటి వచ్చేసి OBC కేటగిరీలో ఉంది. కాబట్టి దీనికి కూడా ఏ క్యాస్ట్కు సంబంధించిన వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి అప్పర్ డివిజన్ క్లర్క్ చూసుకుంటే మొత్తం 2 వేకెన్సీ ఉంది. ఒకటి UR కేటగిరీలో, ఒకటి OBC కేటగిరీలో ఉంది. కాబట్టి వీటికి కూడా ఏ క్యాస్ట్కు సంబంధించిన వారైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి లోయర్ డివిజన్ క్లర్క్ LDC ఉద్యోగాలకు చూసుకుంటే UR కేటగిరీలో 2 వేకెన్సీ, నెక్స్ట్ చూసుకుంటే మనకు EWS కోటాలో 1 వేకెన్సీ ఉంది. కాబట్టి వీటికి కూడా ఏ క్యాస్ట్కు సంబంధించిన వారైనా అప్లై అయితే చేసుకోవచ్చు. వీళ్ళు టోటల్గా మనకు 8 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి మనం ఈ ఉద్యోగాలకు కనుక సెలెక్ట్ అయినట్టయితే మనం శాలరీ డీటెయిల్స్ కనుక ఒకసారి చూసుకుంటే పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు వచ్చేసి లెవెల్ 6 ప్రకారం 35,400 బేసిక్ పేతో అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని మీకు 60,000 వరకు శాలరీ అయితే పొందొచ్చు. స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు కనుక మీరు సెలెక్ట్ అయినట్టయితే లెవెల్ 4 ప్రకారం 25,500 బేసిక్ పేతో అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని 50,000 వరకు మీరు శాలరీ అయితే పొందొచ్చు. అప్పర్ డివిజన్ క్లర్క్ కూడా సేమ్ 50,000 వరకు శాలరీ అయితే పొందొచ్చు. లోయర్ డివిజన్ క్లర్క్ కనుక చూసుకుంటే లెవెల్ 2 ప్రకారం 19,900 బేసిక్ పేతో అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని 29,000 వరకు మీరు శాలరీ అయితే పొందొచ్చు. వీటికి సంబంధించి మనం ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్లయితే మనకు 2024 మార్చి 4 వరకు అయితే మనకు 5:30 వరకు ఈ వేకెన్సీస్కి అయితే మనము అప్లై అయితే చేసుకోవచ్చు. వీటికి ఎలా అప్లై చేసుకోవాలంటే ఓన్లీ వీటికి ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ దానికి సంబంధించిన వెబ్సైట్ డీటెయిల్స్, వీటికి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనము పోస్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కనుక ఒకసారి చూసుకుంటే పోస్ట్ కోడ్ వచ్చేసి పర్సనల్ అసిస్టెంట్కు PA అని అయితే ఇచ్చారు. దీని పే స్కేల్ వచ్చేసి ఆల్రెడీ చెప్పాను, పోస్టుల గురించి చెప్పాను. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వివరాలు కనుక చూసుకుంటే మినిమం 3 years బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, ఏ విభాగంలో అయినా మీరు 3 years కనుక డిగ్రీ పాస్ అయినట్టయితే మీరు ఈ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనితో పాటు నీకు 120 words per minute స్పీడ్ ఇన్ షార్ట్ హ్యాండ్, మీకు షార్ట్ హ్యాండ్లో అయితే 120 words per minute ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఉండాలి. వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అది కూడా MS Office PowerPointలో మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ షెల్ బి 50% ఆఫ్ ఎనీ UR EWS OBC క్యాండిడేట్స్ 40. మీరు వీటికి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు కదా, దానిలో కనుక మీరు క్వాలిఫై కావాలంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ, EWS కేటగిరీ, OBC కేటగిరీ వాళ్ళకైతే 50% మార్క్స్ అయితే రావాలి. SC ST PWD క్యాండిడేట్ అయితే 40% మార్క్స్ అయితే రావాలి. నెక్స్ట్ ఈ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు కదా, ఇదైతే క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. దీనికి ఎటువంటి మార్క్స్ అయితే ఏమి ఉండవు, క్వాలిఫైయింగ్ నేచర్లోనే అయితే ఉంటుంది. స్కిల్ టెస్ట్, షార్ట్ హ్యాండ్ టెస్ట్ వచ్చేసి డిక్టేషన్ మనకు 10 minutes స్పీడ్ అయితే ఉంటుంది. అది 120 words per minute అయితే మీరు ఈ 10 minutes అయితే చేయాల్సి అయితే ఉంటుంది. దానికి సంబంధించిన ట్రాన్స్క్రిప్షన్ కూడా మీరు 60 minutes ఇన్ ఇంగ్లీషు, 75 minutes ఇన్ హిందీలో మీకు అయితే టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మనం అప్పర్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 18 to 30 years వరకు జనరల్ క్యాండిడేట్స్, అలాగే 33 years వరకు OBC క్యాండిడేట్స్, 35 years వరకు SC ST క్యాండిడేట్స్ అయితే ఈ వేకెన్సీస్కి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి కనుక చూసుకున్నట్టయితే పోస్ట్ కోడ్ వచ్చేసి దీనికి STN అంటే స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు. దీనికి సంబంధించి మీకు జీతము మరియు ఎన్ని పోస్టులు ఉన్నాయో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను.
దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే 12th పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. 12th పాటు మీకు 80 words per minute షార్ట్ హ్యాండ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇంగ్లీష్ లేదా హిందీలో మీరు 80 words per minute అయితే నాలెడ్జ్ అయితే ఉండాలి. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఒకసారి చూసుకుంటే దీనికి కూడా సేమ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ యూఆర్ క్యాండిడేట్స్ అయితే 50% మార్క్స్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 40% మార్క్స్ అయితే మీరు దీనికి క్వాలిఫైయింగ్ అయితే అవ్వాలి. స్కిల్ టెస్ట్ వచ్చేసి మీకు క్వాలిఫైయింగ్ నేచర్లోనే అయితే ఉంటుంది. స్కిల్ టెస్ట్ ఆఫ్ షార్ట్ హ్యాండ్ ఒకసారి చూసుకుంటే 10 minutes డిక్టేషన్ అయితే కండక్ట్ చేస్తారు. దీనికి కూడా 50 minutes ఇంగ్లీషు, 65 minutes హిందీలో అయితే మీకు ట్రాన్స్క్రిప్షన్ అయితే ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్ కనుక వీటికి చూసుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీస్కి వచ్చేసి 18 to 27 years వరకు, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 18 to 30 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 32 years వరకు ఈ వేకెన్సీస్కి అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ది కనుక చూసుకుంటే మీకు అప్పర్ డివిజన్ క్లర్క్ యూడీసీ కనుక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన పే స్కేల్ మరియు వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాయి కదా. ఈ అప్పర్ డివిజన్ క్లర్క్ కనుక మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు డిగ్రీ అయితే ఉండాలి. డిగ్రీతో పాటు మీకు టైపింగ్ స్పీడ్ వచ్చేసి ఇంగ్లీష్లో అయితే 35 words per minute, హిందీలో అయితే 30 words per minute అయితే మీరు ఉండాలి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా దీనికి కూడా సేమ్ పై వాటికి అయితే ఎలా క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇచ్చారో వీటికి కూడా అలానే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 27 years, అంటే యూఆర్ కేటగిరీకి వచ్చేసి 27 years, ఓబీసీ వాళ్ళకైతే 30 years, ఎస్టీ ఎస్సీ వాళ్ళకైతే 32 years వరకు మీకు అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు పోస్ట్ కోడ్ ఎల్డీసీ లోయర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి దీనికి 12th class పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 35 words per minute ఇంగ్లీషు, 30 words per minute హిందీలో అయితే ఉండాలి. నెక్స్ట్ దీనికి కూడా క్వాలిఫైయింగ్ స్కిల్ టెస్ట్ ఇవన్నీ కూడా పైన చెప్పిన విధంగానే సేమ్ అయితే ఇచ్చారు. అప్పర్ ఏజ్ లిమిట్ కనుక ఒకసారి చూసుకుంటే జనరల్ క్యాండిడేట్స్ అయితే 18 to 27 years వరకు, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 18 to 30 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 18 to 32 years వరకు ఈ వేకెన్సీస్కి అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. వీటికి సంబంధించి మనము ఎలా అప్లై చేసుకోవాలంటే వీటికి సంబంధించిన వెబ్సైట్లోనే అప్లై చేసుకోవాలి. అది వచ్చేసి recruitment.nimr.org.in అనే ఈ అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు దీనికి సంబంధించి వెళ్ళి అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసి వీటికైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇది అప్లికేషన్ ఫీజు ఒకసారి చూసుకుంటే మనం 300 rupees అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే మీకు ఎటువంటి ఫీజు అయితే లేదు. ఇక్కడ థర్డ్ నెంబర్లో అయితే మీరు క్లారిటీగా చెప్పారు కాబట్టి వీటికి ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ కనుక ఒకసారి మీరు చూసుకున్నట్లయితే పైన పెట్టిన వాటన్నిటికీ మీకు ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి దాని తర్వాత క్వాలిఫైయింగ్ నేచర్లో స్కిల్ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేసి ఉద్యోగాలకైతే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి వచ్చేసి ఒక పోస్ట్కి వచ్చేసి 20 members అయితే తీయడం అయితే జరుగుతుంది స్కిల్ టెస్ట్కు. దాని నుండి షార్ట్ లిస్ట్ చేసి వీటికైతే సెలెక్షన్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఏజ్ లిమిట్ మరియు ఏజ్ రిలాక్సేషన్ గురించి అయితే మీకు ఆల్రెడీ నేను వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి మీకు ఉద్యోగాలు జాయిన్ అయిన తర్వాత 2 years ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఇంకా దీనికి సంబంధించి డేట్ ఆఫ్ రిటన్ ఎగ్జామ్ మరియు స్కిల్ టెస్ట్ ఇవన్నీ కనుక ఒకసారి చూసుకుంటే ఇవన్నీ కూడా ఈ NIMR అనే వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్లో అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తామనేది చెప్తున్నారు. కాబట్టి మీరు అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత ఆ వెబ్సైట్ని అయితే రెగ్యులర్గా ఫాలో అయితే దీనికి సంబంధించిన మనకు ఏ ఇన్ఫర్మేషన్స్ ఉన్నా కూడా మీకైతే అక్కడైతే దొరుకుతుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ మిస్ అవుతుందా అంటే ఏమైతే లేదు. ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఢిల్లీ నుండి అయితే రిలీజ్ అయింది. కానీ ఈ ICMRకు సంబంధించిన సంస్థలు అయితే మన ఈ ఇక్కడ భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో అయితే ఉన్నాయి. మన హైదరాబాద్లో కూడా ఈ ICMRకు సంబంధించి చాలా ఆఫీసెస్ అయితే ఉన్నాయి. కాబట్టి మీ ప్రొబేషనరీ పీరియడ్ 2 years వరకు మీరు అక్కడ చేసుకున్నా కూడా తర్వాత మీరైతే ఇక్కడికి హైదరాబాద్కి కానీ ఎక్కడికైనా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. మనకు ప్రజెంట్ వచ్చేసి నోటిఫికేషన్ ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ సెక్టార్ B ద్వారకా న్యూఢిల్లీ, పోస్ట్ కోడ్ వచ్చేసి 110077 మనకి ఇక్కడ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మీరు సొంత రాష్ట్రాలకు కూడా ట్రాన్స్ఫర్స్ అనేవి పెట్టుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ వేకెన్సీస్కి అయితే అస్సలు అయితే మిస్ చేసుకోకండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఏమాత్రం యూస్ఫుల్గా అనిపించినా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.